మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం అమ్మఒడి మార్గదర్శకాలనే కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పిన ప్రధాని మోడీ. కరోనా పట్ల వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. మంత్రి సత్యకుమార్ వెల్లడి. గుంటూరులో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక కిట్ల పంపిణీ. పేదల విద్యా అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే నసీర్. ఎన్డీఏ కూటమికి అభివృద్ధి సంక్షేమం 2 కళ్లు అని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం. తల్లికి వందనం పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నాం. దీనికోసం 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నాం. అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి సంక్షేమం ఎన్డీఏకి 2 కళ్లు. ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్ గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు
డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు. తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడతాయి. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. 2 మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్ గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6 లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరదు కళ్యాణి, జూపూడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనంత విధ్వంసమే, కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్ఆర్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. 5 కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్ని ఈ పుస్తకంలో ఉన్నాయని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసింది. అది జరిగి ఈరోజుకు ఏడాది. బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది. పాలనా వ్యవహారాలు. కానీ 2019-24 మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకే పార్టీ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు 151 సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గేట్వై ఏర్పాటు చేశారు, ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం,
పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలికపై అత్యాచారం, ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలు బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకే ఇంటర్ విద్యార్థిని నిందితుడు హత్య చేశాడని ఆమె చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, నిర్లక్ష్యంగా ఉన్న సీఐని ప్రభుత్వం సస్పెండ్ చేసిందని తెలిపారు. సమాజంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కేసులో బయటకు వచ్చింది ఏంటంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేదు. దాని మీద కూడా మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం. యాక్చువల్లీ 3వ తారీఖు అమ్మాయి నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 4 పొద్దునే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం. కంప్లైంట్ లో స్పెసిఫిక్ గా బాలు అనే వ్యక్తిని వాళ్ళు తన మీద అనుమానం ఉందని చెప్పి పోలీసులు చెప్పారు. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ ఐ థింక్ 4th ఫైల్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఒక 7 కనపడిందని చెప్పటం, ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో బాలు అనే అతని మీద అతన్ని ఇన్వెస్టిగేషన్ ఫాలో అప్ చేశారు. కానీ ఏదైతే బాడీ దొరికిందో దాన్ని ప్రాపర్ గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పై అధికారులు ఇవ్వలేదు. ఏదో పెట్రోల్ పోసి తాళు పెట్టేశారు. ఇదంతా కూడా న్యూస్ లో వచ్చినట్టుంది. ఆ అమ్మాయి నాకు తెలిసి 3rd వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7th దొరికింది. పోస్ట్ మార్టం చేశాక 3-4 days అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగంటే, అప్రాక్సిమేట్లీ 4th or 5th అయి ఉంటుంది ఇన్సిడెంట్. సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది 3-4 days అంటే అది కలర్ మారుతుంటది కాబట్టి అంతా నల్లగా అయిపోయి కరెక్ట్ గా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ 4th రిజిస్టర్ చేశారు. వెంటనే అక్యూజ్డ్ కూడా వాళ్ళు రిమాండ్ పంపించారు. అది వచ్చి తన్మయి ఇష్యూలో సత్యసాయి జిల్లాలో ఏదైతే మైనర్ తన మీద జరిగిందో ఫస్ట్ ఒకడు లొంగ తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత వన్స్ ఆ వీడియో ఏదైతే బయటకు వెళ్ళిందో ఇంకా వరుసగా అతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని టార్గెట్ చేయటం, నువ్వేమన్నా బయటికి చెప్తే వీడియోస్ అన్ని బయట పెడతావు అంటంతో దాదాపు ఆల్మోస్ట్ 15 members. ఇమాజిన్ ఆ అమ్మాయి ఎంత మెంటల్ ట్రామా అనుభవించిందో. 2 years నుంచి అమ్మాయి తల్లికి చెప్పుకోలేదు. బయటికి చెప్పాలంటే భయం. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలిసి ఆ తల్లి కూతుర్ని బంధించి ఒక రూమ్ లో లాక్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడే ఏ ఇష్యూ జరిగినా మీ వెంటనే స్క్రోలింగ్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి 1-stop సెంటర్స్ లో కంప్లైంట్ చేసినా కూడా. రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అతడికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న విశాఖలో అరెస్టు చేసిన తుళ్లూరు పోలీసులు అతడిని గురువారం మధ్యాహ్నం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో అతడిని గుంటూరు జైలుకు తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.
పరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో మోడీ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. గుంటూరులో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో 27 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ది విషయంలో వినూత్న మార్పులు వచ్చాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, చెరుకూరి తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్, ఎడ్లపాటి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ ఎగుమతులు ఉపాధి అవకాశాలు కూడా అవకాశాలు కూడా పరిపాలనని కొత్త నిర్వచనం చెప్పి సేవగా మార్చారు. సేవ చేయడాన్ని ఒక సంస్కృతిగా ఈ దేశంలో మార్చారు. ఇవన్నీ వీటి కారణంగానే వాళ్ళ ప్రజల్లో విశ్వాసం కలిగింది. ముఖ్యంగా సమాజాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమాజం విడిపోతే వాటిని సరిచేస్తూ అంత్యోదయని నిజమైన నిర్వచనం చెబుతూ ఈ దేశంలో 4 కులాలు మాత్రమే ఉన్నాయి. అవి పేదలు, రైతులు, మహిళలు, యువకులు. వీరి జీవితాల్లో వెలుగులు నిండితే దేశం తానే అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వారు విశ్వసించారు. దాన్ని చేసి చూపిస్తున్నారు. సమాజంలో అట్టడుగులో ఉన్న వారికి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందాలనే ఉద్దేశంతో వారు చేపట్టిన అనేక పథకాలు ఇవాళ ప్రజల జీవితంలో మార్పులు వచ్చాయి. తద్వారా ఈ 11 సంవత్సరాల్లో పేదరిక దేశంగా, ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిన భారత్లో 27 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ చెప్తున్నాయి. 4 కోట్లకు పైగా పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టిన, 51 కోట్ల మందికి సురక్ష బీమా యోజన కలిగించిన, 29 కోట్ల మందికి జీవన జ్యోతి బీమా లబ్ధి చేకూర్చిన, 7 కోట్ల మందికి పైగా ఇవాళ అటల్ పెన్షన్ వర్తింపజేస్తున్న, 68 లక్షల వీధి వ్యాపారులకి స్వనిధి లబ్ధి చేకూరుస్తున్నా, లేదా 55 కోట్ల మందికి జేబుల్లో ఖర్చు తగ్గించడం కోసం, అందరికీ ఒక నాణ్యమైన వైద్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వైద్య సేవ దేశవ్యాప్తంగా ఎక్కడైనా పొందే అవకాశం కల్పించిన, ఇవన్నీ పేదరిక అదే వృద్ధుల పథకాన్ని తీసుకొచ్చిన. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొని విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. రైలుపేట గొలుసు నాంచనమ్మ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఖుదూస్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పేదల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. విద్యా కానుక కిట్లను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు. సార్ ఎన్ని గారు ఒక్క నిమిషం సార్ ఎన్ని గారు సార్ ఎన్ని పార్ట్స్ చేస్తారు అంటారనే ముందే ఈరోజు మొత్తం కిట్ ఇస్తే
మనం జస్ట్ ఇట్లా పట్టుకోవాలి సార్ సార్ Thank you, Lokesh sir. Thank you, CM sir. Nasir sir. Thank you, MLA Nasir sir. ఒక్కరి హక్కుగా భావించేటువంటి ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదటి రోజునే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా కిట్లను ఈ రోజే మొదటి రోజు 12వ తారీఖునే పిల్లలకి స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది పిల్లలకి దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఒక్కొక్క కిట్ 2500 రూపాయలు విలువ కలిగేటువంటి కిట్లో పుస్తకాలు, నోట్ బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, సాక్స్, షూస్, బెల్ట్, ఈ యూనిఫామ్స్ 3 యూనిఫామ్స్తో ఒక కిట్ని ఏర్పాటు చేసి మొదటి రోజునే ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, విద్యా సంవత్సరం మొదలైన తర్వాత దాదాపు 2 నెలల వరకు కూడా విద్యా కిట్లను కూడా పంపిణీ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం అంటే మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందికి వారికి సంబంధించినటువంటి కిట్లను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ రైస్తో చెప్పినటువంటి మాట ప్రకారం క్వాలిటీ రైస్తో విద్యార్థులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి లేకుండా క్వాలిటీ రైస్ని ఇప్పటికే స్కూల్స్లో చేర్పించడం జరిగింది. ఒక పక్కన ఈ రెండు కాకుండా ముఖ్యంగా ఏదైతే సూపర్ 6లో వాగ్దానం చేసినటువంటి పరిస్థితులు వాగ్దానం చేసేటువంటి విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఓపెనింగ్ జరగడం జరిగింది. ఈ రోజు మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, మేము కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు హుదూస్ గారు కానివ్వండి అందరం కూడా వచ్చి ఈ రోజు పిల్లలకి పుస్తకాల పంపిణీ అనేది చేయడం జరిగింది. బ్యాగ్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వాళ్ళకి 3 జతల యూనిఫామ్ కానివ్వండి, షూస్, సాక్స్, వాళ్ళకి బెల్ట్ కానివ్వండి అన్ని మంచి క్వాలిటీతో కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు తల్లికి వందనంతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా ఈ రోజు 15,000 రూపాయలు చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఈ రోజు అకౌంట్ లో పట్టడం జరిగింది. పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు ప్రకాశం చౌక్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడ హనుమంతరావు, కోట మాలాద్రి, రావుల అంజిబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే విశాఖ ఫ్యాక్టరీలో ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల్ని తొలగిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయమని ఏఐటీసీ జాతీయ సమితి పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించాలని దాదాపు 1600 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్మికులు దీక్ష చేస్తూ ఉన్నారు. వేలాది మంది కార్మికులు ఆ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ దీక్షలకు మద్దతును తెలియజేసినాయి. అప్పుడున్న పాలక పార్టీ, అప్పటి ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడున్న పాలక పార్టీ, ఇప్పటి ప్రతిపక్ష పార్టీ, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే సమస్య లేదని చెప్తూ వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు ఒక మాట చెప్పి అధికారంలో బయటకు వచ్చిన తర్వాత మరొక మాట చెప్పే పాలకులు ఈరోజు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలువరించడంలో విఫలం అవుతా ఉన్నారు. పైగా 11,400 కోట్ల రూపాయలు ఆనాడు 32 మంది విద్యార్థుల బలిదానంతో యువకులు, రాజకీయ నాయకులు అందరూ ఆ రోజు ప్రారంభిస్తే ఆ రోజు నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారులు రానంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా పనిచేసింది. బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నుపడి దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి సౌకగా అమ్మటం కోసం దాన్ని దశల వారీగా ప్రైవేటీకరణ దశలుగా మొదలుపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సుమారు 16-17 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ చెమ్ముకుంటున్నట్టు కూడా లేకుండా ఎలక్షన్ ముందు పెద్ద హామీలు, కూటమి ప్రభుత్వం పెద్ద హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరీక్షిస్తామని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండాల్సింది పోయి ఏదైతే విష సర్పం తన పిల్లల్ని తనే చంపుకున్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి ఏడాది కాలం కావడంతో గురువారం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వద్దిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వద్దిల్లాలి నరేంద్ర మోడీ గారి, వద్దిల్లాలి కూటమి ప్రభుత్వం, వద్దిల్లాలి కూటమి ప్రభుత్వం. మా కార్లు ఉన్నాయి ఇటు చూడాలబ్బా, కేక్ కట్ చేసుకుంటూ కూటమి ఐక్యత, వద్దిల్లాలి కూటమి ఐక్యత, వద్దిల్లాలి కూటమి ఐక్యత, వద్దిల్లాలి కూటమి. చిన్న మొక్కలు పెడితే కుదరదు. ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల, కార్యకర్తల ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది, వేడుకలు చేసుకోవడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మొదటి సంతకంతోనే ఆయన ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయటం, మెగా డిఎస్సి విడుదల చేయటం, అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవటం, పలు సంక్షేమ పథకాలకి అడుగులు వేస్తూ అభివృద్ధికి నాంది పలుకుతూ పెన్షన్ ఏదైతే 4,000 రూపాయలు ఏదైతే మొదటి నెల ఇస్తానన్న హామీ ఏదైతే అది పూర్తి చేయటం. అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆల్రెడీ దీపం పథకము స్టార్ట్ అయ్యి సంవత్సరం కాలం అయింది.
అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వంలో ఒక్కరికి ఇవ్వటమే గగనంగా ఉండేది. అది కూడా అరాకొర ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఒక సంవత్సరం 14,000 ఇస్తే తర్వాత సంవత్సరం 13,500, తర్వాత సంవత్సరం అయితే 5,000 ఇచ్చారు. అది కూడా మేము ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లడికి, అది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకం వర్తించేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి, అలాగే అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకి అందుబాటులో పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం వారు. ఇలా ప్రతి ఒక్క హామీని అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఆడిన ప్రజలు ఏదైతే కోడికత్తి డ్రామా ఆడి అప్పుడు కూడా సాక్షి మీడియాలో సొంత బాబాయ్ ఇది కూడా గుండెపోటని, అబద్ధాలని, అవాస్తవాలని, మీరు సిపిఎస్ రద్దని, మద్యపా నిషేధం అని, తల్లికి వందనం, అమ్మ ఒడి అందరికీ ఇస్తానని, అట్లా అన్ని మోసపూరిత వాగ్దానాలతో మీరు ఒకే ఒక్క ఛాన్స్ అని వచ్చారు. మీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఛాన్స్ అనేది మీకు లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం వారికి సహాయంగా ఉండాలని, లేకపోతే ప్రతిపక్ష హోదా, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కోల్పోవడం, ప్రతిపక్ష హోదానే లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మీరు అనర్హులని ప్రజలు తెచ్చే పరిస్థితి. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారులందరూ కలిసి ఈ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకున్నాము. దుగ్గిరాల మండలంలో 14,17,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాం. వచ్చే 4 సంవత్సరంలో మరెన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే బాబు సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి ప్రజల్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల కాలంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు టీడీపీ పార్టీ వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం అమ్మఒడి మార్గదర్శకాలనే కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పిన ప్రధాని మోడీ. కరోనా పట్ల వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. మంత్రి సత్యకుమార్ వెల్లడి. గుంటూరులో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక కిట్ల పంపిణీ. పేదల విద్యాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.